చుట్టూ కొండలు, నేల చదునుగా ఉన్న చోటు పొలాలు. సాగు కోసం నేలతల్లి ఇచ్చిన ఆకాస్త భూమిని కలుషితం చెయ్యలేం అంటారు వాళ్ళు. మందు మాకు వేస్తే నేల పాడైపోతుంది అంటారు. ఇంత స్వచ్ఛమైన పచ్చదనం లాంటి మనుషుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడకు చెందిన వినీత కూడా ఒకరు. ఆమె చదువుకోలేదు, కానీ అందమైన రేపటి కోసం ప్రకృతితో ఎలా మెలగాలో తెలుసు. విత్తుకు సత్తువనిచ్చే నేలను ఎలా గౌరవించాలో తెలుసు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 2 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు వినీత, ఆమె భర్త బాలకృష్ణ. చోళ్లు, సామలు, వరి, మొక్కజొన్న, టమోటో, ముల్లంగి, కొత్తిమీర, పొద్దుతిరుగుడు ఇలా ఏడాది పొడవునా ఏదో ఒక పంట తీయడం వీరి ప్రత్యేకత. ప్రస్తుతం 6 ఎకరాల్లో సాగు చేస్తోన్న ఈ గిరిపుత్రికను చూసి ఊరంతా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లింది. నేలకు దండం పెట్టే వీరి సాగుకు చేతులు జోడిస్తూ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.